హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి పండుగ ఎలా చేసుకుంటారో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం పేడను కానీ లేకపోతే పసుపును కానీ తీసుకొని ముందు మంచిగా అలుక్కోవాలి. అలా మంచిగా అలుక్కున్న తర్వాత మనం ఏ మూల అయితే పెట్టుకుంటామో ఆ మూల మంచిగా అలుక్కొని ముగ్గులు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ముగ్గు వేస్తున్నాను. అది బియ్య పిండితోటి వేస్తున్నాను. మీరు కూడా బియ్య పిండితో వేసుకోండి. బియ్య పిండితో వేస్తే మంచిదండి. ఎప్పుడైనా బియ్య పిండితోనే ముగ్గు ఏ పూజకైనా వాడితే చాలా మంచిది. మీరు కూడా అలా వేసుకోండి. అలా వేసిన తర్వాత నేను కలర్స్ కూడా వేసానండి. మనం కావాలంటే పసుపు కుంకుమ కూడా వేసుకోవచ్చు, లేదంటే కలర్లు కూడా వేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. చూడండి, ఇలా కలర్స్ వేసుకొని మంచిగా డిజైన్స్ సెట్ చేసుకున్నాను. ఒక సైడ్ ఏమో పొంగల్ ఉడుకుతూ ఉంది, ఇంకో సైడ్ ఏమో ముగ్గులు వేస్తున్నాను. ఇప్పుడు ముగ్గు వేసిన తర్వాత పీట తీసుకొని దాని మీద పీట ఆ ముగ్గు మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత ముగ్గును కూడా పసుపు వేసి అలికిన తర్వాత పీటను కూడా పసుపు వేసి అలికిన తర్వాత మళ్ళీ ముగ్గు పెట్టాలి. చూడండి, అలా ముగ్గు పెట్టుకొని దీని మీద మాత్రం పసుపు కుంకుమ కంపల్సరీ వేసుకోవాలండి. నేను చిన్న ముగ్గు వేసాను, ఎందుకంటే టైం లేదని చిన్న ముగ్గు వేస్తున్నాను. మీరు కావాలంటే పెద్ద ముగ్గులు వేసుకోవచ్చు. చూడండి, పసుపు కుంకుమ వేసాను. దాని మీద ఒక ప్లేట్ పెట్టి గణేష్ బొమ్మలో పెట్టేసి అప్పుడు గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. మంచిగా గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుంటూ మంత్రాలు చదవాలి. ఓం గణేశాయ నమః అని కూడా అనొచ్చు. తర్వాత గొడుగులు కూడా తెచ్చానండి, అవి గొడుగులు కూడా పెడుతున్నాం. తర్వాత అరటి చెట్లు కూడా పెట్టేస్తున్నాము. చూడండి, మొత్తం డెకరేషన్ చేస్తున్నాం మేము. గణేష్ని పువ్వులు పెట్టాను, మంచిగా డెకరేషన్ చేశాను. మళ్ళీ ఇంకొక పీట పెట్టి ముగ్గులు కూడా వేస్తున్నాను, ఎందుకంటే దీపం వెలిగించాలి కదా. చూడండి, అక్కడ దీపం పెట్టి చుట్టూరు పువ్వులు కూడా వేసి దీపం వెలిగించి అగరబత్తీలు వెలిగించాను. ఇప్పుడు ధూపు వెలిగిస్తున్నాను. మంచిగా దేవుడికి ఇలా చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. గణేష్ పూజ చేసుకోవాలి, ప్రతి ఒక్క ఇంట్లో గణేష్ని పెట్టుకోవాల్సిందేనండి. ఎందుకంటే చాలా మంచి జరుగుతుంది దేవుడికి పూజ చేసుకోవడం వల్ల. జంజం కూడా వేసాను చూడండి, మేము జంజం వేయాలి కంపల్సరీ. వేసి కమల పువ్వులు కూడా పెట్టాము. గణేశాయ నమః. ఓం గణదక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం దైవమంత్రాయ నమః. ఓ నమః. ఓం ముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం గణేశాయ నమః. ఓ బజ్జ గణపయ్య నీ బంటూ నేనయ్యా, ఉండ్రాళ్ళమేనా దండు పొప్పయ్యా, కమ్మనేనా దండు పొప్పయ్యా, ఉండ్రాళ్ళమేన దండు పొప్పయ్యా, కమ్మని నెయ్యయ్యా. ఎంత సువాసనగా ఉందో నెయ్య. ఆరగించవయ్యా గణపయ్య, ఈ ప్రసాదాన్ని నీవు మనస్ఫూర్తిగా ఆరగించు. వెండె పల్లెములోనే వేల ముత్య. జయమంగళం నిత్యా శుభమంగళం, జయమంగళం నిత్యా శుభమంగళం. ఓం గణేశాయ నమః. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.